మండలంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రార్థన మందిరంలో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ఈరోజు క్రిస్మస్ దోర్నాల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దోర్నాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు గంటా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదరీమణులకు మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం వద్ద దోర్నాల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం వైద్యశాలలో పేషెంట్లకు బ్రెడ్లు, పళ్లు పంపిణీ చేశారు. గంటా రమణారెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా చేయడం చాలా మంచి సంతోషకరమని అన్నారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజున ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటామని, యేసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మన వాళ్ళని సన్మార్గం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాన్ని మనం ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషమన్నారు. స్థానిక ఏబిఎం చర్చ్, లూథరన్ చర్చ్, హోసన్న ప్రార్థన మందిరం, ఆర్సీఎం చర్చ్, పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలుగు బాప్టిస్టు టౌన్ చర్చ్ సంఘ కాపరి దైవ సందేశాన్ని అందించారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం మొదలు ఉన్న మేము పెట్టాలి కదా.